అంటే రంగనాయకమ్మ గారు రంగనాయకమ్మ సార్, రంగనాయకమ్మ గారు ఒక్కటి సార్, ఒక్క మాట సార్. రంగనాయకమ్మ గారు, నేను ఇంతకు ముందు ఆవిడ వీడియో చూశాను. నిన్న నా ఛానల్లో వీడియో ఇచ్చాను చూడండి. ఒక ప్రముఖ నవలా రచయిత్రి అని చెప్పాను. అవును. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, డైరెక్ట్ గా ఆ పదాలను ఉచ్చరించారు. అవునమ్మా, నేను కూడా ఇవన్నీ ప్లే చేశాను నిన్న. చూపించుకుంటూ తిరగడానికే మీరు? అవును సార్, నేను తర్వాత చూశాను మీ వీడియో, మినీ వీడియో. ఆ ఇవన్నీ చూపించుకుంటూ తిరగడానికే మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని అడిగారు. డైరెక్ట్ గా ఆ పదాలు వాళ్ళు ఉచ్చరించారు. మరి ఆవిడ మీద కేసు తీసుకోలేదు మహిళా కమిషన్? ఇప్పుడు నేను ఆ పదాలు ఒకసారి వినిపిస్తాను, ఉండండి అమ్మా. మీరు ఒకసారి అందుబాటులోనే అలాగే ఉండండి. ఆల్రెడీ నేను అవి ఆ వీడియో ఎప్పుడో చూసాను సార్. ఇది అవునమ్మా, ఒకసారి అంటే జనాల కోసం మళ్ళీ నేను వినిపిస్తున్నాను. మీరు ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు. ఓకే, విన్న ఇది ఆమె మాట్లాడిన మాట. అవునమ్మా, ఇది ఇంకొకసారి నేను వినిపిస్తాను. ఇదే ప్రశ్న. వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం. ఓకే, మనం చూసాం. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, ఇదే ప్రశ్న అనసూయకి వర్తిస్తుంది సార్. అవునా? ఖచ్చితంగా. ఎందుకు ఎందుకు చూపిస్తున్నారు సార్? ఎందుకు చూపిస్తున్నారు సార్? దాచుకోవలసిన పవిత్రమైన ఆడదాని అవయవ సంపదని ఎందుకు బజార్లో ప్రదర్శిస్తున్నారు? నాకు జవాబు చెప్పమనండి. అవయవ సంపద అంటారు సార్. ఆడదాన్ని వేరుగా చూడకూడదు. ఒక పవిత్ర భావంతో చూస్తే ఒక పవిత్రమైన అవయవ సంపద ఇది. బిడ్డలకి జన్మనిచ్చి, పాలిచ్చి, పెంచి పెద్దవాళ్ళని చేస్తూ ఈ సృష్టిని ఇలా ముందుకు తీసుకువెళ్లే దాంట్లో ఒక పవిత్రమైన ఒక సృష్టి కార్యంలో ఉన్న వాళ్ళం మేము, ఆడవాళ్ళం. అటువంటివి బహిర్గతం చేయటమేంటి సార్? టాప్లెస్ ఇవి వేసుకుని. అంటే మోడర్న్ అంటున్నారు. మరి ఇది మోడర్న్, మీరు బుద్ధి మార్చుకుంటే మోడర్న్ ఇలాగే ఉంటారు. మారండి, కాలంతో పాటు మారండి అంటున్నారు సార్. విప్పి చూపిస్తూ మోడర్న్ ఏంటి సార్? నువ్వు అంతా విప్పి చూపిస్తున్నావు, దాన్ని మోడర్న్ అనం సార్. మోడర్న్ ఏంటి ఇందులో నాకు అర్థం కాలేదు. ఆ ఇంగ్లీష్ వర్డ్ కి నాకు అసలు మీనింగ్ తెలియడం లేదు. నువ్వు దాచుకోవాల్సిన శరీర భాగాల్ని నీకు ఎదురైన ప్రతి మగవాడికి చూపిస్తున్నావు. నీ భర్త మాత్రమే చూడవలసిన నీ శరీర అవయవాల్ని ప్రతి ఒక్క మగవాడికి చూపిస్తున్నావు. అది మోడర్న్ ఏంటి సార్? నాకు అర్థం కావడం లేదు అసలు. ఆవిడ వాదన ఏంటి నాకు అర్థం కావడం లేదు. నేను విప్పుకో తిరుగుతాను అంటది ఆవిడ. అంతే కదా? అవును, అంతే. అంతే కదా? అంతే. మేము ఒప్పుకోం సార్. కాదు, ఇది సభ్య సమాజం సార్. ఈ సభ్య సమాజంలో ఆవిడ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? ఎవరిని చెడగొడదాం అనుకుంటోంది. నిజంగా సమాజం మీద ఎలాంటి చెడు ప్రభావం? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు నేను ఎక్కడో చూశాను సార్, హైదరాబాద్ లోనో ఎక్కడో ఒక పెద్ద హోర్డింగ్ లాంటిది పెడితే, హీరోయిన్ హోర్డింగ్, అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగాయట. బైకుల మీద వెళ్లే వాళ్ళందరూ ఆ హోర్డింగ్ వైపు చూస్తూ చాలా యాక్సిడెంట్స్ జరిగాయని చెప్పేవారు, నేను విన్నాను. మరి ఇలాంటి ఆడవాళ్ళు అంతా విప్పి చూపిస్తూ మీ బుద్ధి మార్చుకోండి, మీ చూపులు మార్చుకోండి అంటే మీరు విప్పి చూపిస్తుందే వాళ్ళు చూడాలని కదా. ఇంకా మార్చుకోండి అని వాళ్ళకి చెప్పడం ఏంటి సార్? మగవాళ్ళకి మనం అలా చూడటం ద్వారా మీరు విప్పి చూపిస్తున్నారు. అంటే మరి ఇతర దేశాల్లో కూడా అలాగే తిరుగుతారు, అక్కడ మగవాళ్ళు ఏమి మామూలుగానే వెళ్ళిపోతుంటుంటారు. మన దగ్గర ఎందుకు ఇలాగానే మాట అనొద్దు సార్. తప్పు సార్, తప్పు సార్, ఆ మాట అనొద్దు. పాశ్చాత్య దేశాలైనంత మాత్రాన నాకు తెలిసినంత వరకు ఈవిడలాగా ఎక్స్పోజింగ్ చేస్తూ ఎవరు తిరగరు సార్. వాళ్ళు మామూలుగా స్కర్ట్లు వేసుకుంటారు, లోపల ఏదో ఒక కోట్ ఉంటుంది, పైన ఇంకో కోట్ ఉంటుంది. వాళ్ళు చాలా పకడ్బందీగానే ఉంటారు. ఈవిడలాగా బ్రెస్ట్ అంతా చూపించుకుంటూ, వెనక ముందు అంతా చూపించుకుంటూ ఎవరు తిరగరు సార్ విదేశాల్లో కూడాను, నాకు తెలిసినంత వరకు. సార్
ఏ అడవుల్లో వెళ్ళిపోమనండి, లేదంటే గోవా వెళ్ళమనండి, ఆ గోవా బీచ్ లో బికినీలు వేసుకొని తిరగమనండి, మాకేం ఇబ్బంది లేదు, వెళ్ళిపోమనండి. అలా బికినీలేసి తిరిగినవి సోషల్ మీడియాలో పెట్టి మీరు కూడా ఇలాగే తిరగండి, ఇలా తిరిగిన వాళ్ళని ఏమి అనొద్దు అంటాం తప్పంటారు, రైట్? కాదా సార్? కాదా? సభ్య సమాజంలో బ్రతుకుతూ మా వాళ్ళు మా ఇష్టం మేము ఇప్పి చూపించుకుంటాము అంటే అసలు మా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఆలోచించండి, మేము సిగ్గుతో చచ్చిపోతున్నాము. అమ్మ, ఇంతకు ముందు ఒక కాలర్ మాట్లాడారు, విజయవాడ నుంచి ఒక అమ్మ ఫోన్ చేశారు. ఆవిడ ఏమన్నారంటే, అంటే ఇంతకుముందు చిన్మయ్య ఒక మాట అన్నారు కదా, నిండుగా బట్టలు కప్పుకుంటే అఘాయిత్యాలు చెయ్యరు, అంగాంగం చూపిస్తే అఘాయిత్యాలు చేస్తారన్న దాన్ని నేను ఏకీభవించట్లేదు, నిండుగా బట్టలు కప్పుకున్న వారిపైన చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు ఎందుకు చేస్తున్నారు అని చిన్మయ్య అంటోంది. ఈ అనసూయ కూడా అంటున్నారు. దానికి ఒక అమ్మ ఏమందంటే, ఇక్కడ వీళ్ళు చూపించే ప్రదర్శన చూసి వాళ్ళు కోరికలు ఎగ్జాగరేట్ అయ్యి ఎక్కడో నిస్సహాయంగా ఉన్నటువంటి పిల్లల మీద ఇలాంటివి చెప్తున్నారు అంటున్నారు. నిజమేనా? ఏ పని బాటలకు వెళ్ళి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా సార్, పని బాటలకు వెళ్ళి ఏదో సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో ఇంటికి వచ్చేవాళ్ళు, లేదంటే స్కూల్ పిల్లలు ఎవరో దొరుకుతారు కదా సార్. వీళ్ళేమో రెచ్చగొట్టి వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళ బంగ్లాల్లో ఫుల్ సెక్యూరిటీతో వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు, వాళ్ళ బంగ్లాల్లో ఈ మగవాడిని రెచ్చగొడుతున్నారు. అందరూ ఒకే విధంగా ఉంటారు కదా సార్, మగవాడు అన్నాక అందరి బుద్ధి ఒకే విధంగా ఉంటుందా? ఆ రెచ్చిపోయిన వాడు వాళ్ళ దోలు తీర్చుకోవడానికి ఎవరో ఒకరిని చూసుకుంటున్నాడు సార్. వీళ్ళ వల్ల ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి సమాజంలో, ఇలాంటి వాళ్ళ వల్లే సార్ ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక్కటి సార్, వీళ్ళు ఇంకో మాట కూడా అంటారు, రోహిత్ గారు, ఇంతకు ముందు జరగలేదా ఇప్పుడే జరుగుతున్నాయా అంటారు. ఇంతకు ముందు కూడా ఏదో 1-6 ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు సార్, అసలు జరగలేదని అయితే మనం చెప్పలేము. ఇప్పుడు సమాజంలో ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయంటే ఈ అనసూయ లాంటి వాళ్లే కారణం సార్. ఒక్కసారి ఆ పాయింట్ దగ్గర ఆగండి. ఒకటే మాట. ఓకే, మీరు ఆ పాయింట్ దగ్గర ఉండండి, అలా ఫ్రేమ్ అలాగే ఉంచండి. శ్రీకాంత్, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి. అమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను బేగంపేట నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి అమ్మా. అది మా అనసూయను చిన్మయ్య వాళ్ళు ఆ ఇద్దరు కానీ లేదంటే మా మంచులక్ష్మి కానీ వీళ్ళెవరు ఎంటైర్ ఉమెన్హుడ్ ని రిప్రజెంట్ చేయడం చేసే వాళ్ళు కాదండి. వాళ్ళు మొత్తం ఆడవాళ్ళ పాపులేషన్ లో చూస్తే వాళ్ళు మాక్సిమం వాడికి 0.005% కూడా వాళ్ళు ఉండరు. మా దుస్తులు మా ఇష్టం అని అంటే వాళ్ళు సభ్య సమాజంలో తిరుగుతున్నారు. ఇప్పుడు మనం లేచినప్పటి నుంచి ఇన్ని రేప్ కేసులు వచ్చే పిల్లల మీద కానీ 80 ఏళ్ల ముసలాళ్ళ మీద కూడా ఈ రకంగా జరుగుతున్నాయి అని అంటే వీళ్ళు ఇంత ప్రొవకేటివ్ గా వీళ్ళు ఇలాగ డ్రెస్సులు వేసుకోబట్టి వీళ్ళు ఎవరు అందుబాటులో ఉండరు. ఇలాంటి వాళ్ళని వేరే వాళ్ళ మీద జరుగుతున్నాయండి. డ్రెస్సెస్ మెయిన్ రీజన్ అండి. ఏ ఉమెన్ మీద అట్రాసిటీ జరిగినా కూడాను అంటే ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మగవాళ్ళే మాట్లాడేవారు. ఆడవారు దుస్తుల వల్ల ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మగవాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఆడవాళ్ళు స్త్రీలు ఎక్కువగా అవును అని ఏకీభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం కూడాను ఇన్ని అట్రాసిటీస్ అన్నది మనం చూడలేదండి. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఇది ఇంటర్నెట్ కి యాక్సెస్ పెరిగిందో, యూట్యూబ్ లో వచ్చాయో, ప్రతి ఒక్కటి ఈజీగా యాక్సెస్ అయిపోయింది, అన్ని జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో బరి తెగించినటువంటి దృశ్యాన్ని పోస్ట్ చేస్తున్నారమ్మా. నాకు కూడా బాధగానే ఉంది, పిల్లలు పాడవుతున్నారు. కొంతమంది మహిళలు నిజంగానే బరి తెగించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారమ్మా. అవునండి, ఒకప్పుడు అసలు ఏమీ తెలియదు, ఎంతో గుట్టుగా ఏదైనా సరే ఒక గుట్టుగా ఉంటేనే దానికి అందం అండి. అమ్మా, మీరు ఒకసారి లైన్ లో ఉండండి అమ్మా, ఒకసారి మీరు లైన్ లో ఉండండి అమ్మా. మీ పేరేంటి అన్నారు? బేగంపేట నుంచి ఫోన్ చేశారు. నా పేరు రాధిక అండి. రాధిక గారు, ఒక్క నిమిషం. అనసూయ, అది రాకేష్ అనసూయ పెట్టారా, పోస్ట్ చేశారు? అది అనసూయ ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో నేను చదివి వినిపిస్తాను. మా పోరాటం ఒక వ్యక్తి మీద కాదు, ఒక వ్యాఖ్య మీద కాదు, మహిళలకు పనిచేసే ప్రదేశాలను సురక్షితంగా లేకుండా చేసి స్త్రీ ద్వేష భావజాలం మరియు పురుషాధిపత్య కథనాల మీదే మా పోరాటం. ఇవే సైబర్ దాడులు, వేధింపులు, ట్రోలింగ్లకు బీజం వేస్తున్నాయి. బహిరంగంగా చేసే ప్రకటనలలో సంయమనం మరియు ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మౌనం ఎవరిని రక్షించదు.
సాధారణమే అని ఊరుకోకుండా హింసే, సాధారణమే అని ఊరుకోవడం కూడా హింసే అని వాయిస్ ఆఫ్ విమెన్ అని ఈమె అనసూయ పోస్ట్ చేసింది. సో విజయలక్ష్మి గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీ పేరు మాధవ్ గారు, విజయలక్ష్మి గారు అన్నారు. ఓకే, మీ పేరేంటి అన్నారమ్మా? రోహిత్ గారు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం, ఒక్క కాలర్ ఉన్నారు. ఓకే, చెప్పండి. ఇది పురుషాధిపత్యం మీద జరిగే పోరాటం కానే కాదండి. ఎవరు చెప్పినా కూడా ఒక మంచి మాట చెప్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఒక ఆడ గాని మగ గాని ఎవరు చెప్పినా అది మంచి మాట తీసుకోవటంలో తప్పేం లేదు. అందులో మేడ్ షవనిజం, పురుషాధిపత్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన ఏం చెప్పారు? మంచిగా వేసుకోండి. ఇప్పుడు వర్క్ ప్లేస్ లో ఆడవాళ్ళని సేఫ్ గా ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవాలి అంటే మంచి బట్టలు వేసుకోవటం అన్నది మనం తీసుకునే, ఆడవాళ్ళగా మనం తీసుకునే బేసిక్ ప్రికాషన్ అంటే. అమ్మ, ఒక ఫైనల్ గా ఒక మాట, మహిళలు వేసుకునే దుస్తుల వల్లే మగవారి అగాత్యాలకు పాల్పడుతున్న మగవారి సంఖ్య పెరుగుతుంది అని ఒక మహిళగా మీరు అంటున్నారా? వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండి, 100% వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అదొక్కటే ఫ్యాక్టర్ అని చెప్పలేం కానీ అది ఫ్యాక్టర్ ఉందా? హైలీ ప్రొవకేటివ్ అయితే జరుగుతోందండి, ప్రొవకేషన్ అయితే జరుగుతోంది. దిస్ ఇస్ నథింగ్ బట్ అబ్సినిటీ అండి. డ్రెస్సెస్ వేసుకోవటం అనేది అబ్సినిటీ. దీన్ని ఎవ్వరు కూడాను ఒక కల్చర్డ్ ఉమెన్ కానీ, ఎడ్యుకేటెడ్ ఉమెన్ కానీ ఎవ్వరు కూడాను సపోర్ట్ చేయరండి. వాళ్ళని వాళ్ళు మేము ఉమెన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నాం అని అనుకోవడం చాలా తప్పండి. 98% ఆడవాళ్ళు ఎవరు కూడా అనసూయని, చిన్మయ్యని సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే మాకు ఆడపిల్లలు ఉన్నారు, మేము ఆడవాళ్ళగా పెరిగాము. వీ నో హౌ టు క్యారీ ourselves ఇన్ పబ్లిక్. ఈవెన్ మా ఇళ్లలో ఉన్నప్పుడు కూడా వి కండక్ట్ ourselves ఇన్ ఏ వెరీ డీసెంట్ మేనర్. చాలా డీసెంట్ గా ఉంటాం. టక్కన మేము ఎవరైనా వచ్చారంటే టక్కన చున్నీ వేసుకుని కానీ బయటకు రావండి. దట్ ఈస్ ద వే వి ఆర్ రేస్డ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి, మాట్లాడండి. థ్యాంక్ యూ. ఎస్ విజయలక్ష్మి గారు, అదిగో అనసూయ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. మధ్యలో కాల్స్ తీసుకుంటుంటాను, కానీ ఇందులో బహుశా సర్వీస్ ప్రొవైడర్లు ఈ మధ్యన కొన్ని మార్చారు కదా, నేమ్ తో వస్తుంది. సో మహిళ నేమ్ తో వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, ఎందుకంటే మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. మహిళా అభిప్రాయమే నాకు కావాలి ఇక్కడ. ఓకే విజయలక్ష్మి గారు, అనసూయ చేసిన పోస్ట్ మళ్ళీ చదివి వినిపిస్తాను, చూడండి, వినండి ఒకసారి. మా పోరాటం ఒక వ్యక్తి మీద లేదా ఒక వ్యాఖ్య మీద కాదు, మహిళలకు పనిచేసే ప్రదేశాలను సురక్షితంగా లేకుండా చేసే స్త్రీ ద్వేష భావజాలం మరియు పురుషాధిపత్య